ఎన్నికలు అంటేనే ప్రజలను చేరుకోవటం, ప్రచారం చేయటం. ప్రజలకు తమ గురించి చెప్పటం, పార్టీల గురించి, అక్కడ అభ్యర్థి గురించి చెప్పి వాళ్ళను మద్దతిమ్మని, ఓటేయమని అభ్యర్థించటం. ఇందులో ప్రజలనెళ్ళి కలుసుకోవటం అనేది చాలా ముఖ్యం కూడా. ప్రజాస్వామ్యానికి అదే ప్రాణం. వాళ్ళ తీర్పే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. లేకపోతే ఎవరికి ఎన్ని ఓట్లు రావాలి, సీట్లు రావాలి అన్నది కూడా వాళ్ళే ఈ ప్రక్రియ నిర్ణయిస్తుంది. కానీ వీటన్నిటికీ కీలకమైనది ప్రచారం. ప్రచారానికి వెళ్ళినప్పుడు మాట్లాడటము, అంతేకాకుండా వాళ్ళ కరపత్రాలు, స్లిప్పులు రకరకాలైనవి ఇవ్వటము, వీటన్నిటి ద్వారా ప్రణాళిక కాపీలు, లేకపోతే తమ ప్రచారాలు, తమ ప్రసంగాలు ఇట్లాంటివి కూడా ముద్రించి ఇస్తూ ఉండొచ్చు. ఈ రోజుల్లో అయితే కనుక ఇంకా వాట్సాప్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాటిలో కూడా పంపిస్తూ ఉంటారు. వీటికి కొన్ని స్పష్టమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రచారం అన్నది, ప్రజలను చేరుకోవటం అన్నది ఎన్నికల ప్రక్రియకు ప్రాణవాయువు. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ మీనా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి కూడా మా అనుమతి కావాలి అని అడుగుతున్నారు. ప్రదర్శనలు చేయాలి, సభలు పెట్టాలి, లేకపోతే ఏదైనా భారీ కార్యక్రమం నిర్వహించాలంటే దానికి తప్పకుండా అనుమతి కావాలి. ఎందుకంటే ఒకే సమయంలో ఇద్దరు వస్తే ఒకరికొకరు ఎదురైతే, లేకపోతే ఒకరికొకరు ఆటంకం అయితే అక్కడ ఉద్రిక్తత, వివాదం పెరుగుతుంది కాబట్టి. అలాగే బహిరంగ సభలు పెట్టుకోవాలి, రోడ్డు మీదనో లేకపోతే ఇంకొక చోట మైదానంలోనో ఒక దగ్గర పెట్టుకోవాలంటే బహిరంగ సభ అనేది ప్రజలకు బయటే జరుగుతుంది కాబట్టి దానికి కూడా అనుమతి తీసుకోవాలి. దీనికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ అనుమతి తీసుకునే పార్టీలు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో కూడా పెద్ద సభలు, పెద్ద కార్యక్రమాలు, లేకపోతే సామూహిక ప్రదర్శనలు వీటికి అనుమతి తీసుకుంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి వాళ్ళకు విషయాలు చెప్పడానికి మటుకు ఏం అనుమతి తీసుకోరు. అది ఎన్నికలప్పుడే కాదు, ఇప్పుడు మామూలుగా కూడా ఏమైనా వస్తువులు కాస్త అమ్ముకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా విషయం ప్రచారం చేయాలనుకునే వాళ్ళు ఇంటింటికి వాళ్ళు వస్తారు. దానికేమో అనుమతి ఉండదు, అవసరం కూడా లేదు. ఆ ఇంటి వాళ్ళు దాని గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు, వాళ్ళకి నచ్చితే వింటారు, లేకపోతే లేదు. కానీ నిన్న ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిపినప్పుడు మీరు ఇంటింటికి ప్రచారం చేయాలంటే కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి. అది కూడా 48 గంటల ముందంట, అంటే 2 రోజుల ముందు అనుమతి తీసుకోవాలంట. అంటే ఒక వీధిలో ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేస్తాం, చిన్న బృందం వెళ్తారు, ఏమీ వందల మంది ఏమి వెళ్ళరు కదా ఒక్కొక్క ఇంటికి వెళ్ళటం అన్నప్పుడు. కాబట్టి ఒక బృందంగా వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి అంటే హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ అంటారు. ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి కూడా అనుమతి ఏంటి అనేది అన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా అభ్యంతరకరంగా మారింది. దీని మీద వాళ్ళు అడిగారు, అనుమతి ఏంటంటే సభలు సమావేశాలకు ఎలాగో తీసుకుంటాము, ఇంటింటి దానికి ఎప్పుడూ లేదు కదా, ఆఖరికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో కూడా అది లేదు కదా, మీరు ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని వాళ్ళు అడిగారు. ఒకరు కాదు, వైసీపీ కూడా అభ్యంతరం చెప్పింది, తెలుగుదేశం కూడా చెప్పింది, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్. ఆ సమావేశానికి వెళ్ళిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలాంటి షరతు పెడుతున్నారు, దీనివల్ల ప్రచారానికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి, మేము నిర్ణయం తీసుకోవడం కూడా అది కూడా 2 రోజుల ముందు. ఓ 10 మంది ఉంటే నిన్న ఏరియా కవర్ చేయలేదు, ఇక్కడికి వెళ్దాము, ఆ ఏరియా కవర్ చేద్దాము, ఇటు ఈ వరుసలో తిరుగుదాము ఇలా అనుకుంటారు. దీనికి ముందుగా అనుమతి తీసుకోవడం ఎలా సంభవం, ఎలా సాధ్యం, ఎందుకు, అవసరం కూడా ఏముంది. ఇంకా తర్వాత కరపత్రాలు, ప్రచార సామాగ్రి వీటిని పంచడానికి కూడా అనుమతి తీసుకోవాలి అని ఎన్నికల సంఘం చెప్తుంది ముఖేష్ మీనా. మనం కరపత్రాలు ముద్రించేటప్పుడే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఏ కరపత్రమైనా, ఏ ప్రచార సామాగ్రి అయినా అచ్చేసినప్పుడు అది ఎవరు వేశారు, ఏ ప్రెస్లో వేశారన్న అంశం దాని మీద ఉంటుంది. కరపత్రాలు పంచినప్పుడు ఒకవేళ దాంట్లో ఏదైనా అభ్యంతరకరమైన సమాచారమో లేకపోతే హానికరమైందో ఉంటే ఆ నెంబర్ను బట్టి, పేరును బట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. పైగా ఏ పార్టీ వాళ్ళు వేశారు, ఏ అభ్యర్థి వేశారు అనేది కూడా స్పష్టంగా దాంట్లోనే ఉంటుంది. అటువంటప్పుడు వాటికి కూడా అనుమతి తీసుకోవాలని చెప్పడం ఏంటి. మామూలుగా ఎవరైనా సరే స్ట్రీట్ కార్నర్లో, రోడ్ సైడ్లో నిలబడి కరపత్రాలు పంచుతారు, లేకపోతే ఇంటింటికి వచ్చి వేసిపోతారు. మనకు రోజు ఎన్నో కరపత్రాలు, ఎన్నో రకాలైనవి వస్తుంటాయి. వీటన్నిటికీ అనుమతి తీసుకుంటున్నారా? ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ప్రజలను చేరుకోవటమే లక్ష్యమైనప్పుడు చాలా ప్రాథమిక స్థాయిలో ఇంటింటికి వెళ్ళటము, మాట్లాడటము, వాళ్ళ కరపత్రాలు ఇవ్వటం లాంటి వాటికి కూడా
మా అనుమతి బాగా 2 రోజుల ముందు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఎందుకు చెప్తుంది? దీని మీద అన్ని పార్టీలు కూడా అభ్యంతరం చెప్పాయి. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని లేఖలు రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం ఎక్కడ చెప్పిందో చూపించండి అని కూడా అడిగారు. గతంలో కూడా రాజకీయ పార్టీలు వాటి కార్యాలయాల గోడల మీద పేరు రాసుకున్న, కార్యాలయం ముందు జెండా కట్టిన, వీటన్నిటికి కూడా అభ్యంతరం చెప్పింది ఎన్నికల సంఘం. ఆ బోర్డులకు ఏది ఆ రైటింగ్స్ తుడిచేయటము, ఆఖరికి అమరవీరుల స్తూపాలు కడతారు. చాలా జిల్లాల్లో అది ఆ సాంప్రదాయం ఉంది. చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ జోహార్ అని స్తూపాలు కడతారు. అవన్నీ ఎర్రగా ఉంటే ఎక్కువ కమ్యూనిస్టులు కడతారు. ఇవన్నీ ఎర్రగా ఉన్నాయి కమ్యూనిస్ట్ ప్రచారం అని వాటన్నిటిని కూడా తీసేయమంటున్నారు. సో ఇంతకుముందేమో ఈ జెండాలు, కార్యాలయాల మీద జెండాలు, ఆ బోర్డులు తీసేయమని చెప్పటము, అమరవీరుల స్తూపాలకు అభ్యంతరాలు చెప్పడం, అమరవీరులు కావచ్చు, ఏ దిమ్మెలైనా సరే, జెండా దిమ్మెలైనా సరే, వాటికి అభ్యంతరం చెప్పడము, దాన్ని ఖండించాయి. ఇప్పుడేమో అసలు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మా అనుమతి లేకుండా చేసుకోకూడదంటే ఇవి మరీ కొంచెం శృతి మించుతున్నట్టుగా ఉన్నాయి. వీటిని సవరించుకోవాలి, వీటిని మేము అమలు చేయలేము, ఈ పద్ధతిలో అయితే ప్రచారం కూడా సాధ్యం కాదని అవి అభ్యంతరం చెప్పాయి. లేఖలు కూడా రాశాయి అన్ని పార్టీలు. ఆ తర్వాత మరి ఎన్నికల సంఘం ఏమైనా పునరాలోచిస్తుందా, లేకపోతే కేంద్రానికి కూడా చెప్తే కేంద్ర ఎన్నికల సంఘమైనా దీన్ని చక్కదిద్దుతూ ఏమైనా ఉత్తర్వులు పంపిస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. వివాదాలు ఆపడానికి, అలాగే శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్నికల సంఘం పార్టీల అభ్యర్థుల న్యాయమైన ప్రాథమిక హక్కులను హరించే విధంగా కానీ, అవి వాటి యొక్క డొమైన్లో, వాటికి సంబంధించిన స్థలాల్లోనూ, లేదా వాటికి సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిధిలోనూ చేసే పనులను కూడా అనుమతి లేకుండా చేయనివ్వమని చెప్పడం మటుకు దారుణమే. దీన్ని సవరించుకుంటుంది అని మనం ఆశించాలి. దానికోసం గట్టిగా అడగాలి.